హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే వెబ్సైట్కి సిఎస్ఎస్ యాడ్ చేస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇప్పుడు చూడండి ఎంత విజువల్లీ ఎంత అపీలింగ్గా ఉందో. హలో ఆల్, వెల్కమ్ టు ద ఆటమ్స్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగు, వీడియో నెంబర్ 6. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే ఈ కోర్స్ దేనికి సంబంధించిందని ఒకసారి చెప్తాను చూడండి. ఇదంతా ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్. ఇందులో HTML, CSS, జావాస్క్రిప్ట్, టెర్మినల్, గిట్హబ్ అండ్ రియాక్ట్ నేర్చుకుంటారు. ఆల్రెడీ HTML కంప్లీట్ చేశాను అండ్ దిస్ ఈ CSS. సో ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నానో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, HTML వర్సెస్ CSS వర్సెస్ జావాస్క్రిప్ట్, ఈ మూడింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అండ్ ఆ తర్వాత CSS అంటే ఏంటో చూద్దాం. అండ్ హిస్టరీ ఆఫ్ ద CSS. హిస్టరీ ఎందుకంటే CSS మీద కొంచెం క్యూరియాసిటీ పెంచడానికి అంతే. అండ్ వాట్ ఈస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, CSSలో ఉన్న డీటెయిల్ మీనింగ్ని డీకోడ్ చేద్దాం. అండ్ CSS బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు అప్లై CSS. అండ్ ద నెక్స్ట్ థింగ్, CSSలో కమెంట్స్ ఎలా రాయొచ్చు. ఆఫ్టర్ దాట్ కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ, కలర్ ఫార్మాట్స్ అండ్ కొన్ని కామన్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి కూడా చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, HTML వర్సెస్ CSS వర్సెస్ జావాస్క్రిప్ట్. ఈ టాపిక్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే యూ కెన్ స్కిప్ దిస్. కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో టైం స్టాంప్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తారా? లేదు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఏంటి? బేస్మెంట్. బేస్మెంట్ అంతా కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? పిల్లర్స్. ఇది ఫౌండేషన్ కదా. ఈ ఫౌండేషన్ అంతా ప్రాపర్గా అయిన తర్వాత సీలింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, లైక్ స్లాబ్ అంటాం కదా. ఇదంతా కూడా ప్రాపర్గా అయిన తర్వాత వాల్స్. ఇంతవరకు పూర్తయిన తర్వాత హౌస్కి ప్రాపర్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ద హౌస్. ఇలా ఒక హౌస్ ఉందనుకోండి, మీరు అందులోకి వెళ్ళి ఉండగలరా? లేదు. మరి ఇంకేం కావాలి? కొంచెం హౌస్ నీట్గా ఉండాలి కదా, లుక్ వైజ్ అండ్ ఇంటర్నల్గా. సో దానికోసం ఏం చేస్తాం? నీట్గా ప్లాస్టరింగ్ అవి చేయించి ఇంటర్నల్గా కొంచెం డెకరేషన్ చేస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ ఇలాంటివి. సో ఇక్కడ వరకు హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది అనుకోండి, లైక్ స్ట్రక్చరింగ్ అయిపోయింది, కొంచెం స్టైలింగ్ కూడా చేశారు. ఇప్పుడు మీరు ఆ హౌస్లోకి వెళ్ళి ఉంటారా? ఇప్పుడు కూడా ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే ఆ హౌస్లో ఫంక్షనాలిటీస్ ఏవి వర్క్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ బేసిక్ నీడ్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ వాటర్ కనెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ అంతా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉండొచ్చు ఆ హౌస్లో? ఎస్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆ హౌస్లో ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇదే ఎగ్జాంపుల్ని వెబ్సైట్స్కి లింక్ చేస్తా చూడండి. ఇప్పుడు వెబ్సైట్స్ కూడా సేమ్ ఇలానే బిల్డ్ అవుతాయి. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఏం చేసాం? హౌస్ని స్ట్రక్చరింగ్ చేసాం. అలానే వెబ్సైట్లో కూడా ఫస్ట్ వెబ్సైట్ని స్ట్రక్చరింగ్ చేయాలి. ఈ స్ట్రక్చరింగ్ కోసం మనం HTMLని యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చరింగ్ కోసం మనం HTMLని యూజ్ చేస్తాం. స్ట్రక్చరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఏంటి? స్టైలింగ్. ఈ స్టైలింగ్ కోసం CSSని యూజ్ చేస్తాం. బేసిక్గా స్టైలింగ్ అంటే ఏం లేదు, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే విజువల్ డిజైన్. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఏ యాప్ యూజ్ చేస్తారు? లైక్ యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ డిజైన్ ఎంత ఇంటెలెక్చువల్ అంటే, ఏది ఏ కలర్లో ఉంటే మీరు ఎక్కువ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నోటిఫికేషన్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ఇలా రెడ్ డాట్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ సింబల్ వచ్చింది అనుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చినట్టు. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెడ్ కలర్ వస్తుంది చూసారా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా ఇంటెలెక్చువల్గా డిజైన్ చేస్తారంటే, ఇదంతా సైకాలజిస్ట్ని పిలిపించి ఏ కలర్ మనం ఆ నోటిఫికేషన్కి ఇస్తే ఎవ్రీ టైం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేయాలని చెప్పి మిమ్మల్ని ఆటో ట్రైన్ చేస్తారు బికాస్ ఆఫ్ యూజింగ్ దీస్ కలర్స్. దాన్నే స్టైలింగ్ అంటాం. ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఏ కలర్లో ఉండాలి, ప్లేస్మెంట్, దాని సైజ్, ప్రతిదీ డిఫైన్ చేస్తాం స్టైలింగ్లో. బేసిక్గా స్టైలింగ్ ఎందుకంటే ఒక వెబ్సైట్ యూజర్ యూజ్ చేస్తున్నప్పుడు హౌ యూజర్ ఫీల్స్ అన్నట్టు. లైక్ చాలా ఈజీగా ఉందా యూజ్ చేస్తున్నప్పుడు, ఆర్ ఎల్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉందా, ఈ థింగ్స్ అన్ని స్టైలింగ్లోనే డిఫైన్ అవుతాయి. సో ఏంటంటే మన వెబ్సైట్స్ని మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేస్తాం. సో స్ట్రక్చరింగ్ అండ్ స్టైలింగ్ అయిపోతే ఒక వెబ్సైట్ని యూజ్ చేసుకోగలమా? నో. అంటే ఏదైనా బటన్ క్లిక్ చేస్తే వర్క్ అవ్వట్లేదు, లాగిన్ చేస్తుంటే లాగిన్ అవ్వట్లేదు. ఇలా ఉంటే మీరు ఒక వెబ్సైట్ని యూజ్ చేస్తారా? ఎంత నీట్గా ఉన్నా యూజ్ చేయరు. సో ఫైనల్లీ ఏం కావాలి? ఫంక్షనాలిటీ కావాలి వెబ్సైట్కి.
ఆ ఫంక్షనాలిటీ ఇచ్చేదే జావా స్క్రిప్ట్. HTML ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరింగ్, CSS ఈజ్ యూజ్డ్ ఫర్ స్టైలింగ్, జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫంక్షనాలిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. దట్స్ ఇట్. ఈ 3 థింగ్స్ గురించి గుర్తుపెట్టుకోండి చాలు. సో లెట్స్ జంప్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. వాట్ ఈస్ CSS? CSS ఏంటంటే మనం రాసిన HTML డాక్యుమెంట్కి ప్రెజెంటేషన్ అండ్ స్టైలింగ్ ఇస్తుంది. ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉంటే యూజర్కి కొంచెం ఈజీగా కనబడుతుంది, ఇలాంటివన్నీ CSSలో రాస్తాం. ఒక వెబ్సైట్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి, విత్ CSS, వితౌట్ CSS. HTML మాత్రమే యూజ్ చేస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే వెబ్సైట్కి CSS యాడ్ చేస్తే వెబ్సైట్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇప్పుడు చూడండి ఎంత విజువల్లీ ఎంత అపీలింగ్గా ఉందో. సో ఇమేజ్ని హోవర్ చేస్తుంటే సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అబౌట్ సెక్షన్, ఇక్కడ చూడండి టేబుల్ని ఎంత మంచిగా స్టైలింగ్ చేసామో. అండ్ స్కిల్ సెక్షన్, ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ని చూస్తే ప్రాజెక్ట్స్ని హోవర్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కొంచెం మూవ్ అవుతుంది. ఇట్ రిప్రజెంట్స్ మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామని చెప్పి యూజర్కి అర్థమవుతుంది. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ రిప్రజెంట్స్ మనం ఆ సెండ్ మెసేజ్ మీద హోవర్ చేసామన్నట్టు. అండ్ యూ కెన్ ఆల్సో టాగుల్ దిస్. ఇది చిన్న జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్, చాలా చిన్నది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, వెబ్సైట్ అంతా మోడ్ చేంజ్ అయిపోతుంది ఫ్రమ్ లైట్ మోడ్ టు డార్క్ మోడ్. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మోడ్ చేంజ్ అయిపోతుంది. మనం చేయబోయే మినీ ప్రాజెక్ట్ ఇదే. CSS కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఈ మినీ ప్రాజెక్ట్ చెప్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఒక నార్మల్ HTML వెబ్సైట్కి అండ్ అదే HTML పేజ్కి CSS యాడ్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో లెట్స్ జంప్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. ఒకసారి హిస్టరీ ఆఫ్ ద CSS గురించి మాట్లాడుకుందాం. ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే CSS మీద కొంచెం మీకు క్యూరియాసిటీ పెంచడానికి అంతే. HTML 1991లో స్టార్ట్ అయింది బికాస్ బిజినెస్ పర్పస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్కి సంబంధించిన పేజెస్ డిస్ప్లే చేయడానికి ఈ HTMLని అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు. 1994లో ఏమైందంటే హ్యాకోన్ అనే సైంటిస్ట్ ఉన్నారు. ఈ వెబ్సైట్స్ అన్నీ ఓన్లీ HTMLతోనే ఉంటే మంచి అపీలింగ్గా లేదు, సో దీనికి ఏదో ఒక స్టైలింగ్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయాలని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా రీసెర్చ్ చేయగా 1996లో ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద CSSని లాంచ్ చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ CSS1. ఈ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద CSSలో బేసిక్ CSS లైక్ టెక్స్ట్ కలర్స్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ని చేంజ్ చేయడం, ఫాంట్స్ చేంజ్ చేయడం, ఇలాంటి బేసిక్ థింగ్స్ని యాడ్ చేశారు. ఆ తర్వాత 1998లో దీనికి కొంచెం ఎక్స్పాన్షన్గా కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేశారు. దిస్ ఈజ్ CSS2. బట్ మనం యూజ్ చేసే CSS ఏంటి? CSS3. అఫీషియల్గా CSS3 అనేది ఈ పర్టికులర్ డేట్లో రిలీజ్ అయిందని చెప్పి ఏమీ లేదు. బట్ CSS2కి కొంచెం ఫీచర్స్ ఇంప్రూవ్ చేశారు. ఎలాంటి ఫీచర్స్ అంటే అడ్వాన్స్డ్ సెలెక్టర్స్, ట్రాన్సిషన్స్, ఇంకా యానిమేషన్స్, వీటికి తోడు రెస్పాన్సివ్నెస్ కూడా యాడ్ చేశారు. సో ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత డెవలపర్స్ ఆర్ కాలింగ్ దిస్ యాజ్ CSS3 అంతే. బట్ దీనికి ఒక అఫీషియల్ వర్షన్ అలాంటిది ఏం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CSS హిస్టరీ. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. CSS అంటున్నాం కదా. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ 3 వర్డ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. క్యాస్కేడింగ్ అంటే ప్రయారిటీ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ సిస్టమ్. మీరు అనుకోవచ్చు అసలు ప్రయారిటీ ఏంటి, సిస్టమ్ ఏంటి, దీని గురించి ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి క్యాస్కేడింగ్. ఫర్దర్ వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఆన్ టు ద అనదర్ వర్డ్, స్టైల్. స్టైల్కి మీనింగ్ ఏంటంటే విజువల్ డిజైన్. ఈ 2 వెబ్సైట్స్కి డిఫరెన్స్ ఏంటి? కంటెంట్ సేమే బట్ విజువల్లీ డిఫరెంట్. దట్ ఈస్ స్టైలింగ్. ఓకే, ఇప్పుడు షీట్స్ గురించి మాట్లాడుకుందాం. షీట్స్ అంటే ఏం లేదు, ఈ HTML ఫైల్కే కదా నేను స్టైలింగ్ అప్లై చేయాలి. సో స్టైలింగ్ అప్లై చేయడానికి ఈజ్ ఎనీథింగ్ దేర్, ఆ ఫైల్ పేరే CSS ఫైల్. ఈ స్టైలింగ్ అప్లై చేయాలంటే మనం కొంత కోడ్ ఈ CSS ఫైల్లో రాయాలి. ఈ CSS ఫైల్ని యూజ్ చేసుకుని HTMLలో ఉన్న ఎలిమెంట్స్కి స్టైలింగ్ ఇస్తుంది. మీకు షీట్స్ గురించి ఒక డీటెయిల్ డెఫినేషన్ కావాలంటే డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ఆల్ ది రూల్స్.
ఇంకా కోడింగ్ స్టార్ట్ చేయట్లేదంటే అనుకోవద్దు. ఇదంతా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఒక సబ్జెక్ట్ని మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే దాని బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ని సెటప్ చేస్తున్నా. రూల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ యూజ్ చేస్తుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగే తీసుకుందాం. ఒక పర్టికులర్ వర్డ్ని ఫ్రేమ్ చేయాలనుకోండి తెలుగులో. సో తెలుగు అని ఉందనుకోండి. దీస్ ఆర్ రూల్స్. ఇది ఇలానే రాయాలి, ఈ వర్డ్ ఇలానే ఉండాలని చెప్పి రూల్స్ ఉంటాయి. లైక్ మనం ఆటు అమ్మహ గుణింతాలు ఇవి నేర్చుకుని ఇలా రాసాం. అలానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కూడా ద ఆటమ్స్ అని చెప్పి ఉంది. దీన్ని ద ఆటమ్స్ అని ఎందుకు పిలుస్తాం? బికాస్ ఆఫ్ ద సర్టెన్ రూల్స్. అలానే ఈ సిఎస్ఎస్ డాక్యుమెంట్కి కూడా సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఈ పర్టికులర్ .css అనే ఫైల్లో రాస్తాం. దట్స్ ఇట్. బేసిక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు డెఫినేషన్ చదువుదాం. సిఎస్ఎస్ ఈజ్ ఎ స్టైల్ షీట్ లాంగ్వేజ్ used to describe the presentation of a document written in HTML. ఇప్పుడు అర్థమైందా డెఫినేషన్ క్లియర్గా? సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఇప్పుడు కోడింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. బేసిక్ సిఎస్ఎస్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏం లేదు, రూల్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్ఫాబెట్స్ అన్నీ యూజ్ చేసి వర్డ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, తెలుగులో ఆటు అమ్మహ యూజ్ చేసి వర్డ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, అలాగే ఈ సిఎస్ఎస్లో రూల్స్ని యూజ్ చేసుకుని, సో సిఎస్ఎస్ రూల్స్ యూజ్ చేసుకుని ఇలా కొంత కోడ్ రాస్తాం. సో ఒకసారి దాని గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ సింటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమనుంది? సెలెక్టర్. ఆ తర్వాత ఏం రాసింది? ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ ఇక్కడ మధ్యలో ప్రాపర్టీ వాల్యూ అని ఉంది, లాస్ట్లో సెమీ కోలన్ అండ్ ఫైనలీ ఎండ్స్ విత్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. సో ఇక్కడ ఏమన్నారు? సెలెక్టర్ అంటే ఎవరొకరిని సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది? ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అనేది ఎవరి కోసం రాస్తాం? HTML కోసం రాస్తాం. HTMLలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఎలిమెంట్స్, ట్యాగ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది అనుకుందాం, ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో ద ఆటమ్స్ అనే నేమ్ రాసింది విత్ ఎన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా సెలెక్టర్ అన్నా. ఇప్పుడు నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఇచ్చేయండి. బికాస్ సో ఈ పారాగ్రాఫ్ని స్టైలింగ్ చేసే కోడ్ అంతా ఈ మధ్యలోనే ఉంటుందని చెప్పడం కోసం. ఇలా రాస్తే మనకి ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయా? నో. మనం ఫస్ట్ ప్రాపర్టీ రాయాలి, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ప్రాపర్టీ దాని యొక్క వాల్యూ. ఇప్పుడు మీకు ప్రాపర్టీస్ ఐడియా లేవు, బట్ బేసిక్గా కలర్ అనే ప్రాపర్టీ ఉందనుకుందాం. ఇదే వీడియోలో ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం, బట్ ఈ సింటాక్స్ అర్థం అవ్వాలి కదా, దానికోసం చెప్తున్నా. సో ఫస్ట్ కలర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలి? పెట్టాలి. కోలనే ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు ద ఆటమ్స్ని THE అని ఎందుకు రాయాలంటే, బికాస్ ఇంగ్లీష్ అనేది అలా ఫ్రేమ్ అయింది. సో ఇలానే సిఎస్ఎస్లో రూల్స్ ఇంతే, మీరు ఇలా కోలన్ పెట్టాల్సిందే. ఇక్కడ నేను ఏ కలర్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా? బ్లూ. సో బ్లూ కలర్. ఆ తర్వాత సెమీకోలన్. ఈ సెమీకోలన్ మీనింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనకేం డిస్ప్లే అవుతుందంట? ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఉన్న ద ఆటమ్స్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ రాద్దాం. ఇప్పుడు ఇంకేమేం ప్రాపర్టీస్ రాద్దాం? ఫాంట్ సైజ్ తీసుకుందాం. ఫాంట్ సైజ్ అనేది ఏంటది? ఒక ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ కోలన్ ఎందుకు రాయాలి? ఆ ప్రాపర్టీ అయిపోయింది, దాని వాల్యూ ఇస్తున్నా అని చెప్పి చెప్పడం కోసం. వాల్యూ ఏమిద్దాం? 16 పిక్సెల్స్. పిక్సెల్ అంటే ఏంటి ఇదంతా ప్రస్తుతానికి మర్చిపోండి, జస్ట్ ఫాంట్ సైజ్ అనే ఉంది. ఆ 16 అనేది ఒక క్వాంటిటీ. ఆ క్వాంటిటీ యూజ్ చేస్తే ఫాంట్ సైజ్ పెద్దదవుతుంది, చిన్నదవుతుంది, ఇలానే అనుకోండి. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. టాపిక్స్కి వెళ్ళే కొద్దికి మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి దాని గురించి. బట్ నా ఇలా అనుకోండి, ఇప్పుడు ఈ లైన్ రాస్తే ఏమవుతుందంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ద ఆటమ్స్ ఉందా, ఇప్పటి వరకు ఇలా డిస్ప్లే అయింది అనుకుందాం, ఇక్కడి వరకు. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇలా డిస్ప్లే అవుతుంది. సో కొంచెం సైజ్ ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కలర్ ఏంటి చేంజ్ అవ్వలేదు అనుకోవద్దు, ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపిస్తున్నా. మనం వెబ్సైట్లో కోడ్ రాసినప్పుడు క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఈ బేసిక్ సిఎస్ఎస్ సింటాక్స్ అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, బేసిక్ సిఎస్ఎస్ బాగానే అర్థమైంది, బట్ ఆ సిఎస్ఎస్ని HTML డాక్యుమెంట్కి ఎలా అప్లై చేయాలి? సో అదే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకున్న తర్వాత కోడింగ్ చేద్దాం. ఓకే, సో మెయిన్గా 3 వేస్లో అప్లై చేయొచ్చు.
సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పైన. ద ఫస్ట్ వన్ ఈస్ ఇన్లైన్ స్టైల్. ఇన్లైన్ స్టైల్ అంటే స్టైల్స్ ఆర్ రిటర్న్ డైరెక్ట్లీ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్. సో ఇక్కడ ఏమన్నాడు, అట్రిబ్యూట్ అన్నాడు. అట్రిబ్యూట్ అంటే డెఫినేషన్ ఏంటి, మీకు హెచ్టిఎంఎల్లో చాలా క్లియర్గా చెప్పాను. అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు పాస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకసారి నేమ్ ఏంటి చెప్పండి, ఇన్ లైన్. ఇన్ లైన్ అంటే ఇన్ ద లైన్ ఇట్ సెల్ఫ్. ఏ లైన్లో, ఇన్ ద హెచ్టిఎంఎల్ లైన్ ఇట్ సెల్ఫ్. ఓకే, మనం స్టైలింగ్ ఎలా అప్లై చేయాలంట, యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. ఈ స్టైల్ అని చెప్పి రాయాలి, ఈజ్ ఈక్వల్ టు మన ప్రాపర్టీ అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ. ఓకే, ఒక్కసారి కోడింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓపెన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ సెటప్ ఇదంతా హెచ్టిఎంఎల్ బేసిక్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే చెక్ చేయండి. క్లిక్ హియర్, క్రియేట్ ఏ హెచ్టిఎంఎల్ ఫైల్, index.html. ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి, బాయిలర్ ప్లేట్ కోడ్ యాడ్ చేయాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేయాలంటే Shift+1 మీద క్లిక్ చేయండి, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, ఎంటర్. సో దిస్ ఈస్ ద బాయిలర్ ప్లేట్ కోడ్. చేంజ్ ద టైటిల్ టు సిఎస్ఎస్ బేసిక్స్. సేవ్. ఇక్కడ ఒక h1 ట్యాగ్ తీసుకుందాం, ఎంటర్ ద ఆటమ్స్, సేవ్. ఈ ఫైల్ని రన్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఫైల్ ఉన్న లొకేషన్కి వెళ్ళాలి. సో ఈ పర్టికులర్ ఫైల్ ఉన్న లొకేషన్ ఇదే. సో డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో ద ఆటమ్స్ అని చెప్పి బ్రౌజర్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు స్టైలింగ్ అప్లై చేద్దాం. ఇంకొక h1 ట్యాగ్ తీసుకోండి, ఇందులో కూడా ద ఆటమ్స్ అనే రాయండి. బట్ ఈ పర్టికులర్ h1కి స్టైలింగ్ అప్లై చేద్దాం. సో ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ రాయండి. అట్రిబ్యూట్ అంటే క్లారిటీ లేకపోతే ఒకసారి హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. సో మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ రాద్దాం అనుకుంటున్నాం, ఒకసారి ఇక్కడ చూడండి. ప్రాపర్టీ ఎలా రాయాలి, ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్, ఇంతే కదా. సో రాయండి. ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలనుకుంటున్నా, కలర్ ప్రాపర్టీ. ఏ కలర్, బ్లూ కలర్. ఓకే, సేవ్. ఇక్కడ ద ఆటమ్స్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, ఇది బై డిఫాల్ట్. ఇక్కడ కింద చూస్తే ద ఆటమ్స్ బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. ఒకసారి ఆరెంజ్లోకి చేంజ్ చేద్దాం, ఆరెంజ్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైలింగ్. ఇన్ ది లైన్ స్టైలింగ్ మనం ఏ లైన్లో అయితే హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తామో అదే లైన్లో స్టైలింగ్ని డిక్లేర్ చేసేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఇన్లైన్ స్టైలింగ్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంట, బెస్ట్ సూటెడ్ ఫర్ క్విక్ టెస్టింగ్ ఆర్ అప్లయింగ్ ఏ సింగిల్ యూనిక్ స్టైల్ టు ఓన్లీ వన్ ఎలిమెంట్. ఏదైనా క్విక్గా టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా మారుతుంది కలర్ ఆర్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఎలిమెంట్స్ అని చెప్పి, అలాంటప్పుడు ఆర్ ఎల్స్ పేజ్ మొత్తంలో ఈ ఒక్క ఎలిమెంటే ఉందనుకోండి యూనిక్గా, అలాంటప్పుడు ఈ ఇన్లైన్ స్టైల్ని ప్రిఫర్ చేస్తాం. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ అప్లై చేసే సెకండ్ మెథడ్ ఇది, యూజింగ్ ద స్టైల్ ట్యాగ్. సో ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం, ఆ తర్వాత ఈ డెఫినేషన్స్ చదువుదాం. సో ఒకసారి ఈ ఇన్లైన్ స్టైల్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను స్టైల్ ట్యాగ్ యూజ్ చేయాలంటే ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడంటే హెడ్లో యూజ్ చేయాలి. ఇది హెడ్ కదా, టైటిల్ తర్వాత స్టైల్ అనే ట్యాగ్ రాయండి, స్టైల్, ఎంటర్. సో స్టైల్ ట్యాగ్ క్రియేట్ చేసాం. ఈ స్టైల్ ట్యాగ్లో మన బేసిక్ సిఎస్ఎస్ సింటాక్స్ని రాయాలి. ఒకసారి ఆ సింటాక్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇదే మన బేసిక్ సిఎస్ఎస్ సింటాక్స్. ఫస్ట్ ఏం రాయాలి, సెలెక్టర్ రాయాలి. సో రాయండి. ఈ ఎగ్జాంపుల్లో ఏ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాం మనం, h1. సో h1. ఇప్పుడు దాని తర్వాత వెంటనే ఏం చేయాలి, ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేస్. ఇక్కడ ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్ రాయండి. ఏ ప్రాపర్టీని ఇద్దాం అనుకుంటున్నాం, కలర్ ప్రాపర్టీ, కోలన్, ఏ వాల్యూ, రెడ్, సెమీకోలన్, సేవ్, రిఫ్రెష్. చూడండి ఇంతకుముందు ఎలా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. నేను కలర్ చేంజ్ చేసిన తర్వాత రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇక్కడ రెడ్డే కాదు ఆరెంజ్ అని కూడా ఇవ్వచ్చు, ఆరెంజ్, సేవ్, రిఫ్రెష్, ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టైల్ ట్యాగ్.
హెడ్లో స్టైల్ అనే ఒక ట్యాగ్ డిక్లేర్ చేసి ఆ ట్యాగ్లో మనకి కావాల్సిన స్టైలింగ్ అంతా రాస్తాం. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఒక్కసారి డెఫినేషన్స్ చూద్దాం. స్టైల్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్సైడ్ ఏ సింగిల్ స్టైల్ ఎలిమెంట్ ప్లేస్డ్ విత్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ HTML document. Okay, ideal for styling a whole web page consistently without creating a separate CSS file. స్టైల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు ఒకే ఒక్క పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్లో ఆ ప్రాజెక్ట్కి ఆ ఒక్క సింగిల్ పేజే ఉంది. అలాంటప్పుడు మీరు స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి యూ కెన్ అవాయిడ్ క్రియేటింగ్ ఏ సపరేట్ CSS ఫైల్. ఓకే, ఈ డెఫినేషన్ అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఒకసారి లిమిటేషన్స్ ఏంటంటో చూద్దాం ఈ ఇన్లైన్ అండ్ స్టైల్ ట్యాగ్స్కి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే హార్డ్ టు మెయింటైన్. సో మీరు ఇక్కడే స్టైలింగ్ కోడ్ అండ్ ఇలా రాశారనుకోండి, ప్రాబ్లం ఏంటి, మనం మెయింటైన్ చేయలేం. ఇక్కడ చాలా చిన్న పేజ్ ఉంది, బట్ రియల్ టైమ్ వెబ్సైట్లో హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్లో ఒకే లైన్లో రాసామనుకోండి, ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు మనం సర్చ్ చేసి రెక్టిఫై చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇట్ ఈస్ హార్డ్ టు మెయింటైన్. నెక్స్ట్ థింగ్ అండి, పూర్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే సపోజ్ మీరు ఇలా ఇన్లైన్ స్టైల్ ఆర్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి స్టైలింగ్ అంతా చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే మీ వెబ్సైట్ యూజర్స్ పెరిగారు, మీ వెబ్సైట్కి ట్రాఫిక్ పెరిగింది. సో మీరు ఏం చేద్దాం అనుకుంటారంటే కొంచెం స్కేల్ చేద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు మీరు కోడ్ కనుక ఇలా రాస్తే ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్. బికాస్ స్కేలబిలిటీ అంటే టైట్లీ కపుల్డ్ ఉండకూడదు, అంటే ఒకదానితో ఒకటి టైట్లీ ఎప్పుడు కపుల్ అవ్వకూడదు. ఇదంతా సిస్టమ్ డిజైన్లో చూస్తారు, బట్ జస్ట్ చెప్తున్నాను. బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ టైట్లీ కపుల్డ్. ఈ HTMLలోనే ఈ స్టైల్ ట్యాగ్ ఉంది. దిస్ అంటే దాని అర్థం ఏంటి, ఈ స్టైల్ ట్యాగ్ రన్ అవ్వాలంటే ఈ HTML కోడ్ రన్ అవ్వాలి. సో దిస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ థింగ్. దీన్నే టైట్లీ కపుల్డ్ నేచర్ అంటాం. సో దీనివల్ల ఇట్ ఈస్ హార్డ్ టు స్కేల్. నెక్స్ట్ మెస్సీ కోడ్. ఒకే ఒక్క లైన్కి ఇలా ఉంది, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటే ఎంత మెస్ అయిపోద్ది, ఇట్ లుక్స్ వెరీ మెస్సీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బ్రేక్ సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటే దిస్ ఈజ్ ఎ సిస్టమ్ డిజైన్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ HTML అండ్ CSS ఫైల్స్ డిఫరెంట్గా ఉండాలి, లైక్ వాటికి స్పెసిఫిక్గా వాటి ఫైల్స్ ఉండాలి. బట్ ఇలా రాస్తే ఈ పర్టికులర్ సిస్టమ్ డిజైన్ రూల్ బ్రేక్ అవుతుంది. సో బ్రేక్స్ సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటే దీని అర్థం దిస్ ఈజ్ ఎ సిస్టమ్ డిజైన్ ప్రిన్సిపల్. దీని అర్థం ఏంటంటే HTML, CSS రెండు సపరేట్ ఫైల్స్లో ఉండాలి, ఈ రెండు ఒకే ఫైల్లో ఉండకూడదు. బట్ మనం ఈ రెండింటిని ఒకే ఫైల్లో కంబైన్ చేసామనుకోండి, ఈ పర్టికులర్ రూల్ బ్రేక్ అయినట్టే కదా. సో దానికోసమే బ్రేక్స్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ నోట్ పాయింట్. We usually avoid using inline styles and style tag in real world projects. బేసిక్గా ఈ లిమిటేషన్స్ వల్ల రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇన్లైన్ స్టైల్స్ అండ్ స్టైల్ ట్యాగ్స్ని అవాయిడ్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఒక ఎక్స్టర్నల్ .css ఫైల్ రాసి ఆ పర్టికులర్ CSS ఫైల్ని మన HTML ఫైల్కి ఎలా కనెక్ట్ చేయాలి అది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు VS Code. Create another new file named styles.css. ఓకే, ఇది రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్డ్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ H1ని స్టైలింగ్ చేద్దాం. స్టైలింగ్ రూల్స్ ఏంటి? ఫస్ట్ వన్ సెలెక్టర్. సో ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, H1ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేయాల్సిన ఫస్ట్ థింగ్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. సో యూజ్ చేశాను. ఆ తర్వాత ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఏ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా, కలర్ ప్రాపర్టీ. ఆ వాల్యూ ఏంటి, ఆరెంజ్ కలర్. ఇలా రాస్తే వర్క్ అవుతుందా? నో, సెమీకోలన్ యూజ్ చేయాలి. సేవ్, రిఫ్రెష్. ఆరెంజ్ కలర్ వచ్చిందా? రాలేదు. ఎందుకో రాలేదు? ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనం కోడ్లో ఎలా రాసాం, ఒక HTML ఫైల్ తీసుకున్నాం. దిస్ ఈజ్ అన్ HTML ఫైల్ .html అండ్ దిస్ ఈజ్ ఎ CSS ఫైల్. నేను ఏం చేశాను, ఇప్పుడు ఈ HTMLలో కొంత కోడ్ రాశాను, ఈ CSSలో కొంత కోడ్ రాశాను, దట్స్ ఇట్. బట్ ఈ పర్టికులర్ CSS ఈ HTMLతో కనెక్ట్ అవ్వాలి, ఈ HTMLతో లింక్ అవ్వాలి అని ఏమన్నా చేశానా? చేయలేదు. సో ఈ పర్టికులర్ CSS ఈ HTMLకి వర్క్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఆ ఫైల్ని లింక్ చేయాలి. సో హౌ క్యాన్ వీ లింక్? సో లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్. ఇక్కడ హెడ్ ఉందా, హెడ్లో లింక్ యూస్ చేయాలి. సో ఈ లింక్ ఏం చేస్తుందంటే
ఈ పర్టికులర్ HTML ఫైల్ ఇట్ రిఫర్స్ టు దిస్ పర్టికులర్ CSS ఫైల్ అని చెప్పి చెప్తుంది. సో లెట్స్ రైట్ ఇట్. లింక్ అని చెప్పి రాసి ఎంటర్ చేయండి. ఇక్కడ రెల్ స్టైల్ షీట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ HTML ఫైల్ ఏ CSS ఫైల్ని రిఫర్ చేయాలి? ఈ styles.css ఫైల్ని రిఫర్ చేయాలి. మనం ఎలా రాయొచ్చు? డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే కరెంట్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయి? index.html అండ్ styles.css. మనకి ఏ ఫైల్తో అవసరం ఉంది? styles.css. సో రైట్ ఇట్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు బ్లాక్ నుంచి ఆరెంజ్కి చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కలర్ని డిస్ప్లే చేశాను. ఇలా H1 అనే ఒక ఎలిమెంట్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవ్వాలని చెప్పి ఈ పర్టికులర్ లైన్ని రిమూవ్ చేస్తున్నా. ఇఫ్ ఐ రిమూవ్ ఇట్, సేవ్, రీఫ్రెష్, బ్లాక్ కలర్లోనే ఉంది. ఎందుకంటే ఈ HTML ఫైల్ ఈ CSSని రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ రిఫరింగ్. సేవ్, రీఫ్రెష్. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ హౌ వి యూస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఒక్కసారి స్లైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కీప్స్ HTML క్లీన్ బై సపరేటింగ్ స్ట్రక్చర్ అండ్ ప్రెజెంటేషన్. చూసారా, HTML అంత క్లీన్గా ఉంది. ఇక్కడ జస్ట్ ఈ యొక్క H1 అనేది మాత్రమే ఉంది. మేబీ ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ అయినా సరే HTML ఇంతే క్లీన్గా ఉంటుంది, బికాస్ వీఆర్ నాట్ స్టైలింగ్ ఇన్ సైడ్ HTML. ఓకే, అండ్ ప్రెజెంటేషన్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. లైక్ దిస్ అండ్ దిస్, కొంచెం విజువల్గా మెయింటైనబుల్గా ఉంటుంది కోడ్. కొత్త డెవలపర్ వచ్చి చూస్తే కొంచెం అర్థమవుతుంది, ఓకే దిస్ ఈజ్ HTML ఫైల్, దీస్ ఆర్ CSS ఫైల్స్ అని చెప్పి. అన్నీ ఒకే దాంట్లో పెట్టేశారనుకోండి, ఇందాక లిమిటేషన్స్ చూసాం కదా, సో ఆ లిమిటేషన్స్ని ఫేస్ చేయాలి. మేక్స్ ఇట్ ఈజీ టు రీయూజ్ ద సేమ్ స్టైల్ షీట్ అక్రాస్ మల్టిపుల్ పేజెస్ ఫర్ కన్సిస్టెంట్ డిజైన్. ఇందులో H1 అనేది యూజ్ చేసాం, దీనికి కలర్ ఆరెంజ్ అని చెప్పి పెట్టాం. ఇది ఇక్కడితో అయిపోలేదు. మీరు సపోజ్ ఇంకొక HTML పేజ్ క్రియేట్ చేశారనుకోండి, చూపిస్తాను చూడండి, index2.html. సో ఇక్కడ కూడా ఎమిట్ యూజ్ చేయండి. దిస్ ఈజ్ బాయిలర్ ప్లేట్ కోడ్, index2. ఇక్కడ నేను H1 రాస్తా, H1 the atoms in index2. సేవ్. ఇప్పుడు ఈ ఫైల్ని రన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? index2 అనేది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. సో index2 CSS బేసిక్స్లో ఉంది. సో క్లిక్ ఆన్ దాట్. సో చూడండి, the atoms in index2 అని వచ్చింది. బట్ ఈ పర్టికులర్ స్టైలింగ్ ఈ H1కి అప్లై అయిందా? అవ్వలేదు. ఇప్పుడు అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? లింక్ చేయాలి. లింక్ స్టైల్ షీట్ href అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ ./, styles.css. REL అంటే రిలేషన్ అని చెప్పి కూడా అనొచ్చు. అంటే ఈ పర్టికులర్ href ఎవరికి రిలేటెడ్, అదొక ఐకనా, అదొక ఫైలా, ఏంటి అని చెప్పడానికి రెల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. స్టైల్ షీట్ అని రాస్తే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఒక స్టైల్ షీట్ అని చెప్పి. సో సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కోడ్ ఒక్కసారే రాశాను, బట్ మల్టిపుల్ టైమ్స్ వేరే ఫైల్లో రీయూజ్ చేసుకుంటున్నా. దట్స్ వాట్ రీయూజ్ ద సేమ్ స్టైల్ షీట్ అక్రాస్ మల్టిపుల్ పేజెస్ ఫర్ కన్సిస్టెంట్ డిజైన్. అండర్స్టూడ్? సో ఇదంతా ఆల్రెడీ చూసేసాం. హౌ టు లింక్ ఏ స్టైల్ షీట్ టు HTML. యూస్ లింక్ ట్యాగ్ ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్ టు ఇంక్లూడ్ యువర్ స్టైల్ షీట్. సింటాక్స్ ఏంటి? ఆల్రెడీ ఈ సింటాక్స్ మనం చూసేసాం. రిలేషన్షిప్, ఈ పర్టికులర్ కరెంట్ డాక్యుమెంట్ ఏ రిలేషన్తో ఉందని చెప్పి, ఈజ్ ఇట్ ఎ స్టైల్ షీట్, ఈజ్ ఇట్ ఎన్ ఐకన్, లేకపోతే అది ఏమన్నా లైసెన్సా, అలా అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కామెంట్స్ ఇన్ CSS. HTMLలో కామెంట్స్ ఎలా చేయాలి? లెట్స్ గో టు ద కోడ్. ఇది ఒక HTML డాక్యుమెంట్, ఇందులో ద ఐటమ్స్ని కమెంట్ చేద్దాం అనుకుంటున్నా. విండోస్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl/, మ్యాక్ షార్ట్ కట్ Command/. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి చూడండి. సో దిస్ ఈజ్ HTML కమెంట్స్. CSS కమెంట్స్ ఎలానో చూద్దాం. CSSలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ కమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ H1 మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా యూజింగ్ Command-A, విండోస్ యూజర్స్ అయితే Ctrl-A. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ రూల్ని కామెంట్ అవుట్ చేద్దాం. ఎలా కామెంట్ అవుట్ చేయాలి CSSలో? సేమ్ షార్ట్ కట్. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమెంట్స్ ఇన్ CSS. సో ఇప్పుడు ఒకసారి కలర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, డిఫైన్స్ ద టెక్స్ట్ కలర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇక్కడ ఏమనుంది? ఫోర్గ్రౌండ్. అంటే ఏం లేదు, సో ఇప్పటి వరకు మీరు చేసిన కలర్ చేంజెస్ అన్ని ఈ కలర్ ప్రాపర్టీని యూజ్ చేసుకున్నాయి.
సో ఇక్కడ మీకు ఒక థింగ్ చెప్పాలి, ఎప్పుడైనా విజువల్లీ 2 టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. లైక్ ఒకటి బ్యాక్గ్రౌండ్, ఇంకొకటి ఫోర్గ్రౌండ్. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇది ఫోర్గ్రౌండ్. సో మనం ముందు కనిపించేది ఫోర్గ్రౌండ్. అలాగే ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, దిస్ ఈజ్ ఫోర్గ్రౌండ్. మన ముందు ఏదైతే కనిపిస్తుందో అది ఫోర్గ్రౌండ్. ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నానా, అది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేసింది ఇదే. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ, ఇట్ విల్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో యూజ్ చేద్దామా. ఇక్కడ ఏ సెలెక్టర్ యూజ్ చేశారు, డివ్ అనే సెలెక్టర్ యూజ్ చేశారు. ఏ ప్రాపర్టీని యూజ్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఎలాంటి వాల్యూ, ఆరెంజ్ కలర్ వాల్యూ. సో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్. అండర్స్టూడ్. ఇక్కడ ఒకసారి సింటాక్స్ రాస్తాను చూడండి ఫాస్ట్గా. అకార్డింగ్ టు ద సింటాక్స్ ఉందా లేదా చూడండి. సో అర్థమైంది అనుకుంటున్నా ఎలా రాయాలో. సో రాద్దాం రండి. ఆటమ్స్ 2ని రిమూవ్ చేసేద్దాం బ్రౌజర్లో నుండి. రిమూవ్. సో రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేయాలి. సో లెట్స్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ని సెట్ చేద్దాం, ఇక్కడ బిస్క్ అని చూసారా, అది సెట్ చేద్దాం. సో సేవ్. ఇప్పుడు నథింగ్ ఈస్ దేర్. నేను జూమ్ చేస్తాను చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. రీఫ్రెష్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే ఏమైంది, H1కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. సో ఇఫ్ ఐ జూమ్ అవుట్, చూసారా, దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ H1. సో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకొకటి ట్రై చేద్దాం, ఇంకొక కలర్ బ్లూ. సేవ్. రీఫ్రెష్. చూడండి, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద 2 కలర్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెట్ ద ఫోర్గ్రౌండ్ ప్రాపర్టీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కలర్ ఫార్మాట్స్ ఇన్ సిఎస్ఎస్. సిఎస్ఎస్లో కలర్ ఫార్మాట్స్ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ వన్, నేమ్డ్ కలర్స్. సో ఇప్పుడు చూడండి, నేమ్డ్ కలర్స్ అంటే ఏంటి. సిఎస్ఎస్ సపోర్ట్స్ ఓవర్ 140 ప్రీడిఫైన్డ్ కలర్ నేమ్స్ లైక్ రెడ్, బ్లూ, గోల్డ్. ఇందాక మనం ఇవే యూజ్ చేసాం కదా, రెడ్, ఆరెంజ్, ఎల్లో అని చెప్పి. ఇప్పుడు కూడా బిస్క్ అని చెప్పి యూజ్ చేసాం ప్రీవియస్లీ. సో బిస్క్ అని చెప్పి, దిస్ ఈస్ నేమ్డ్ కలర్. మనం కలర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, యూజింగ్ ఏ నేమ్. ఇక్కడ రెడ్ యూజ్ చేసాం అనుకోండి, మనం ఒక నేమ్ని యూజ్ చేసి కలర్ని చేంజ్ చేస్తున్నాం. సేవ్. రీఫ్రెష్. ఇక్కడ రెడ్డే కాదు, లైక్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. లైక్ వైట్లోకి చేంజ్ చేస్తాను చూడండి, చేంజ్ చేశాను. సేవ్. రీఫ్రెష్. సో ఇలా అన్నమాట. ఎన్ని కలర్స్ని సపోర్ట్ చేస్తుందంట సిఎస్ఎస్ అనేది, 140 ప్రీడిఫైన్డ్ కలర్స్. సి కలర్ అంటే ఓన్లీ కలర్ ప్రాపర్టీ కనే కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్, ఎవ్రీథింగ్ రిగార్డింగ్ కలర్ అన్నట్టు. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. నేమ్డ్ కలర్స్ ఆర్ క్విక్ అండ్ ఈజీ టు యూస్ బట్ ఆఫర్స్ లెస్ ప్రెసిజన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ దాన్ కలర్ కోడ్స్ లైక్ హెక్స్, ఆర్జీబీ. నేమ్డ్ కలర్స్ వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది, దీని ఒపాసిటీ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా. సో అలాంటి చేంజెస్ నేమ్డ్ కలర్స్ యూజ్ చేసి చేయలేం. ఫిక్స్డ్గా కొన్ని కలర్స్ ఇస్తారు, ఆ కలర్స్ని యూజ్ చేసుకుని మనం ఇదంతా బిల్డ్ చేసుకోవాలి. ఇది చాలా డార్క్గా, కంటికి కొంచెం చూస్తుంటే బాగాలేదు. సో ఇలా డిజైన్ చేయకూడదు, కొంచెం ఒపాసిటీ తగ్గించాలన్నా తగ్గించలేం. సో ఇవి నేమ్డ్ కలర్స్లోనే డిసడ్వాంటేజెస్. సో నెక్స్ట్ కలర్ ఏంటి, ఆర్జీబీ కలర్ మోడల్. సి ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సి ప్రతి కలర్కి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ వాల్యూ అనేది 0 to 255 మధ్యలో వేరీ అవుతుంది. జీ వాల్యూ కూడా అంతే, 0 to 255 వేరీ అవుతుంది. బి వాల్యూ కూడా 0 to 255 వేరీ అవుతుంది. మనకి ఓన్లీ రెడ్ కలర్ కావాలనుకోండి, ఆర్జీబీ ఆఫ్ ఓన్లీ 255 మాత్రమే యూజ్ చేయాలి, విచ్ ఈస్ హై ఇంటెన్సిటీ. ఈ రేంజ్ అనేది ఈ పర్టికులర్ కలర్ యొక్క ఇంటెన్సిటీని డిఫైన్ చేస్తుంది. మనకు ఓన్లీ గ్రీన్ కావాలనుకోండి, మధ్యలో 255 ఉంచాలి. సో గ్రీన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు ఓన్లీ బ్లూ కావాలనుకోండి, లాస్ట్లో 255 ఉంచాలి, బ్లూ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫంక్షన్ విత్ 3 ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఆర్,
నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ జీ, అనదర్ ఆర్గ్యుమెంట్ ఈస్ బి. ఆర్జీబీ కలర్స్తోనే రాద్దాం, ఆర్జీబీ. సో ఒక ఫంక్షన్లో ఇలా పాస్ అవుతుంది. ఈ వాల్యూస్ని 0 to 255 వేరీ చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ ఇంటెన్సిటీస్ని బట్టి డిఫరెంట్ కలర్స్ జనరేట్ అవుతాయి. సో ఒక్కసారి ఈ పాయింట్స్ చదువుదాం. రిప్రజెంట్స్ కలర్స్ బై మిక్సింగ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ లైట్ values each ranging from 0 to 255. Useful for defining millions of precise colors using RGB. So RGB is nothing but mixing of different intensities of colors. Let's jump onto the code. See, మనం ఇప్పటి నుంచి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మాత్రమే యూజ్ చేస్తాం. యూ వోంట్ యూస్ ఇన్లైన్ ఆర్ స్టైల్ ట్యాగ్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, ఈ పర్టికులర్ index.htmlలో ఇన్లైన్ స్టైలింగ్ రాస్తాను యూజింగ్ స్టైల్ ట్యాగ్ కలర్ రెడ్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ H1 దగ్గరేమో కలర్ రెడ్ అని ఉంది, ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లోనేమో కలర్ వైట్ అని ఉంది. బట్ నేను బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేస్తే నాకే కలర్ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఒక స్టైల్ ట్యాగ్ తీసుకుందాం, స్టైల్ ఎంటర్. కలర్స్ ఇవన్నీ అప్లై చేయాలంటే ఎవరో కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ సెలెక్టింగ్ H1, కలర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లో, సేవ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాటమ్స్ అనే దానికి రెడ్ వస్తుందా, ఎల్లో వస్తుందా, వైట్ వస్తుందా, ఏ కలర్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మనకి స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ మంచిగా అర్థం అవ్వాలి. సో ఈ డౌట్ మీకు వస్తే ఆ వర్చువల్లీ షేక్ హ్యాండ్ విత్ యూ. ఈ డౌట్కి క్లారిఫికేషన్ ఫర్దర్ సిఎస్ఎస్ వీడియోస్లో చూస్తాము. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పిన విషయం అర్థం కాదు, సో అందుకే రైట్ టైంలో చెప్తాను. ఓకే, ఈ కాన్సెప్ట్ పేరు స్పెసిఫిసిటీ. ఇదంతా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చెప్పట్లేదు, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇండికేషన్ అంతే, ఇలా కూడా ఉంది అని చెప్పడానికి. మేబీ కొంతమందికి అలా డౌట్ రేజ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి క్లారిఫికేషన్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం చాలా క్లియర్గా. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. నేను మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నాను ఇదంతా. సో సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా, ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ ఐ వాంట్ టు యూస్ ఆర్జీబీ. ఆర్జీబీలో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫర్ రెడ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫర్ గ్రీన్ ఆర్జీ, అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫర్ బ్లూ ఆర్జీబీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వేరీస్ ఫ్రమ్ వాట్ టు వాట్. సి, ఈ 3 ఆర్గ్యుమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతాయి, ఫ్రమ్ 0 to 255. సో నేను ఆర్ ఒక్కటే రావాలనుకుంటున్నా, అది కూడా చాలా ఇంటెన్సిటీతో. సో నేను ఇక్కడ 255 యూజ్ చేస్తాను, అండ్ అనదర్ 2 ఆర్గ్యుమెంట్స్లో 0. సేవ్, రీఫ్రెష్. మన అవుట్పుట్ ఏం చేంజ్ అవ్వలేదు బికాస్ మనం సేమ్ రెడ్ కలర్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ ఒక్కసారి ఇంటెన్సిటీ డిక్రీజ్ చేస్తున్నా. ఐఎమ్ సెట్టింగ్ అన్ ఇంటెన్సిటీ ఆఫ్ 150 ఫర్ రెడ్. సేవ్, రీఫ్రెష్. చూసారా, రెడ్ యొక్క ఇంటెన్సిటీ కొంచెం తగ్గి కొంచెం మెరూన్ రెడ్ ఆ టైప్కి మారింది, లైక్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. ఇంటెన్సిటీ మారిస్తే కలర్స్ మారిపోతుంటాయి. ఇలా ఒక్క కలర్ మారిస్తేనే ఇంత ఇంటెన్సిటీ చేంజ్ అయింది. అలా 3 కలర్స్లో ఉన్న ఇంటెన్సిటీస్ చేంజ్ చేస్తే ఎన్ని కలర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లైక్ మిలియన్స్ ఆఫ్ కలర్స్. సో అండర్స్టూడ్. సి, కలర్ చేంజ్ చేద్దాం. లెట్స్ చేంజ్ ఏ కలర్ ఫ్రమ్, దీన్ని కలర్ పిక్కర్ అంటాం. ఇక్కడ కలర్ పిక్కర్లో ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ ఆర్జీబీలానే వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఎల్లోకి చేంజ్ చేస్తున్నాం, కొంచెం గ్రీన్, ఈ కలర్ని చూస్ చేసుకుంటున్నా. సో సేవ్. చూసారా, టెక్స్ట్ కలర్ కొంచెం చేంజ్ అయింది. మనం ఏం యూజ్ చేసాం దానికోసం, ఆర్జీబీ యూజ్ చేసాం. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ఆర్జీబీఏ కలర్ మోడల్. ఏం లేదు, ఒక్క చిన్న చేంజ్ అంతే. ఆర్జీబీలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్జీబీ. ఇక్కడ ఆర్జీబీఏలో 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్జీబీఏ. సో 4 ఆర్గ్యుమెంట్స్. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దేనికోసం, ఆర్ కోసం. ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ జీ కోసం. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ బి కోసం. దిస్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఫర్ ఒపాసిటీ. ఓకే, ఒపాసిటీ 1 ఉందనుకోండి, ఫుల్లీ ఒపెక్, మీకు ఏమీ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ముందు ఆర్ మీ పక్కన వాల్ ఉంటుందా, ఉంటుంది. మీరు వాల్ని చూసారనుకోండి, ఒకసారి వాల్ని చూడండి, చూశారు. ఈ వాల్కి అటువైపు ఏముందో మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదు, బికాస్ వాల్ ఈజ్ ఒపాక్.
అదే మీ వాల్ ఒక గ్లాస్ అయితే అటుపక్క ఏం కనిపిస్తుందో క్లియర్గా కనపడుతుంది కదా. సో ఒక పర్టికులర్ ఇమేజ్ వెనక ఏముందో చూడలేకపోతున్నామంటే ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఫుల్లీ ఒపేక్. సో అది ఒక ఇమేజ్ని చూసినప్పుడు ఆ వెనకాల కూడా కనిపిస్తుంది అంటే దట్ పర్టికులర్ ఇమేజ్ ఈస్ లెస్ ట్రాన్స్పరెంట్ ఆర్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్. అండర్స్టూడ్? ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 3 ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆర్జీబీలో ఆర్ వాల్యూ తీసుకున్నారు, మిగతా 2 వాల్యూస్ జీరోస్. ఆల్ఫా వాల్యూ 0.5 తీసుకున్నారు. ఇక్కడ సేమ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. 255, 0, 0, ఆల్ఫా వాల్యూ 0.5. సేవ్, రిఫ్రెష్. 1 సెకండ్, కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. లెట్స్ చేంజ్ టు this will be fine. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఒక్కసారి దీని ఒపాసిటీ 1 చేస్తాను చూడండి. 1 చేశాను, సేవ్, రిఫ్రెష్. దాని ఒపాసిటీ ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఐ విల్ డిక్రీజ్ ద ఒపాసిటీ టు 0.2. సేవ్, రిఫ్రెష్. చూడండి, మనకి కొంచెం వెనకాల బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది లైక్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఈ పర్టికులర్ ద ఆటమ్స్ అనే ఒపాసిటీని డిక్రీజ్ చేసాం. మేక్ ఏ నోట్ దాట్ opacity value slice from 0 to 1. Opacity value less than or equal to 1, greater than or equal to 0. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. హెక్సాడెసిమల్ కలర్స్. ఆర్జీబీ చూసాం, ఆర్జీబీఏ చూసాం. ఈ హెక్సాడెసిమల్ ఏంటి ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. హెక్సాడెసిమల్ కూడా ఇట్ యూజెస్ ఆర్జీబీ మోర్ ఆర్ లెస్, బట్ రిప్రజెంటేషనే డిఫరెంట్గా ఉంటుంది. హెక్సాడెసిమల్ కూడా ఆర్జీబీ కలర్స్ని యూజ్ చేస్తాయి, బట్ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి రిప్రజెంటేషన్ చూపిస్తాను చూడండి. ఆర్జీబీలో ఎలా ఉంటుంది? ఆర్జీబీ ఇక్కడ 0 to 255, ఇక్కడ 0 to 255, ఇక్కడ కూడా 0 to 255, అలా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ 0 to 255 వాల్యూస్ని చేంజ్ చేస్తే ఇంటెన్సిటీస్ చేంజ్ అయ్యి డిఫరెంట్ కలర్స్ జనరేట్ అవుతాయి. ఎన్ని కలర్స్ అంటే మిలియన్స్ ఆఫ్ కలర్స్. బట్ ఈ హెక్సాడెసిమల్ కోడ్ ఎందుకంటే బికాస్ ఈ ఆర్జీబీ కంటే హెక్సాడెసిమల్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది, అండ్ మన డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ హెక్సాడెసిమల్ కలర్స్ని యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. హెక్సాడెసిమల్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట, ఆర్జీబీ అని చెప్పి. ఆర్ రిఫర్స్ టు రెడ్, జీ రిఫర్స్ టు గ్రీన్, బి రిఫర్స్ టు బ్లూ. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఎఫ్ అని చెప్పి రాస్తుంది. ఎఫ్ఎఫ్ అండ్ ఎఫ్ఎఫ్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతి కలర్ 2 డిజిట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ 2 డిజిట్స్, జీ 2 డిజిట్స్, బి 2 డిజిట్స్. ఈ పర్టికులర్ 2 డిజిట్స్లో ఏం రావచ్చు? సో ఫ్రమ్ 0 to 9 నెంబర్స్, ABCDEF ఇవన్నీ ఏ ఆర్డర్లో అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0F ఆర్ ఎల్స్ ఇక్కడ 02 ఆర్ 08 ఆర్ F0 ఆర్ 9F ఎలా రావచ్చు ఇన్ ఎనీ ఆర్డర్. ఈ 9F అంటే ఏం లేదు, దిస్ రిఫర్స్ టు ఈ నెంబర్ అంతే. ఈ 9Fని కన్వర్ట్ చేస్తే ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ 0 to 255. ఈ కన్వర్జన్స్ అవన్నీ మనకు అవసరం లేదు, బట్ ఇలా అర్థం చేసుకోండి, ఈ హెక్సాడెసిమల్ అనేది జస్ట్ అన్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్జీబీ అంతే, నథింగ్ డిఫరెంట్. ఇప్పుడు జీలో కూడా అంతే. ఈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ABCDEF ఇవన్నిట్లో A2 లెటర్స్ అన్నా ఇక్కడ యూజ్ చేయొచ్చు, లైక్ A2 డిజిట్స్ అన్నా. బి కూడా సేమ్. ఇప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇట్ విల్ కమ్స్ ఇన్ బిట్వీన్ 0 to 255, like 0 to 255. 0 and 255 are also included. ఓకే, బట్ ఏమిటి డిఫరెన్స్ అంటే జస్ట్ రిప్రజెంటేషనల్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ అదేమన్నా ఒకసారి చూడండి. బట్ ఈ కలర్ రెండర్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్ అని చెప్పి యూజ్ చేయాలి ముందు. ఇప్పుడు సపోజ్ ఆర్ వాల్యూ 9F ఇచ్చాను, జీ వాల్యూ 02 ఇచ్చాను, బి వాల్యూ 54 ఇచ్చాను. బట్ ఇది వర్క్ అవుతుందంటే లేదు. ఇక్కడేమి ఇవ్వాలి? హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. ఇది కంప్లీట్లీ ర్యాండమ్ కలర్. ఈ కలర్ ఏంటని కూడా నాకు తెలీదు. ఒకసారి చెక్ చేద్దామా? లెట్స్ గో టు దిస్ కలర్.
నాకు కూడా ఐడియా లేదు ఆ కలర్ ఏంటని చెప్పి. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. హ్యాష్ ట్యాగ్ 9F0254 9F0254. సి ఇక్కడ ఎఫ్ అనేది క్యాపిటల్ రాసిన స్మాల్ రాసిన నో ఇష్యూ, రెండు వర్క్ అవుతాయి. సేవ్, రీఫ్రెష్. నేను ర్యాండమ్గా కొన్ని డిజిట్స్ పెట్టాను, అది ఒక కలర్గా చేంజ్ అయిపోయింది. హెక్సాడెసిమల్ గురించి అర్థమైందా? దీస్ ఆర్ బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ అంతే. ఇంకా కొన్ని కలర్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, హెచ్ఎస్ఎల్ ఆల్ఫా అని చెప్పి. ఇవన్నీ అవసరం లేదు, యూ కెన్ ఎక్స్ప్లోర్. సో ఈ 2 థింగ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ వీ డోంట్ యూజ్ దెమ్ మచ్. ఈ హెక్సాడెసిమల్ మాత్రమే మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. యూ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్, యూ కెన్ ఎక్స్ప్లోర్ దెమ్. హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ఏ, ఆర్జీబీ ఎలా? ఏ అంటే ఆల్ఫా, అలాగే హెచ్ఎస్ఎల్ హ్యూ, సాచురేషన్, ఎల్ అంటే లైట్నెస్. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్, ఆల్ఫా. ఆల్ఫా అంటే తెలుసు కదా, ఒపాసిటీ కోసం యూజ్ చేస్తాం. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కామన్ టెక్స్ట్ ప్రాపర్టీస్. సిఎస్ఎస్లో కొన్ని కామన్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు చూద్దాం. దీస్ ఆర్ ఆల్ ద 10 కామన్ టెక్స్ట్ ప్రాపర్టీస్ విల్ డిస్కస్ నౌ. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి, బట్ దీస్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్. ఒక్కసారి ఇప్పటివరకు కొన్ని టాపిక్స్ చెప్పాను కదా, వాటి గురించి సపోజ్ మీరు మర్చిపోయారు అనుకోండి, వాటి గురించి ఎలా రీకాల్ చేసుకోవాలి? వన్ థింగ్ ఈస్, మీరు ఈ స్లైడ్స్ చూడొచ్చు. ఈ స్లైడ్స్ అనే డిస్క్రిప్షన్లో రిసోర్సెస్ అనే లింక్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఫస్ట్ పిన్డ్ కామెంట్లో రిసోర్సెస్ అనే లింక్ ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. హ్యాండ్ రిటర్న్ ఫైల్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఏమీ రాయకుండా ఎంటీగా ఉన్న ఫైల్ కూడా ఉంటుంది. ఓపెన్ ఎనీ బ్రౌజర్ అండ్ సర్చ్ ఫర్ ఎండి అండ్ సిఎస్ఎస్. ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్గా ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సపోజ్ మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి కలర్ ప్రాపర్టీలో. ఇక్కడ కలర్ ప్రాపర్టీ దగ్గరకు వెళ్తారు, యూ కెన్ చెక్ ద డాక్యుమెంటేషన్. సపోజ్ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్లో డౌట్ వస్తే బ్యాక్గ్రౌండ్ కలర్, ఎంటర్. యూ కెన్ చెక్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ హియర్. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎల్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసిన. దిస్ ఈజ్ హ్యూ, సాచురేషన్, దిస్ ఈజ్ లైట్నెస్. మీరు ఒకసారి ఈ వాల్యూస్ని చేంజ్ చేసి చూడొచ్చు, హ్యూ అంటే ఏంటి, సాచురేషన్ అంటే ఏంటి, లైట్నెస్ అంటే ఏంటి అనేది మీకే అర్థమైపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి హెక్సాడెసిమల్, దిస్ ఈజ్ ఆర్జీబీ వాల్యూ, దిస్ ఈజ్ ఆర్జీబీ. అలా అనమాట. లెట్స్ గెట్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. లెట్స్ గో టు ద ఫస్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ, ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏం లేదు, బై డిఫాల్ట్గా ఒక ఫాంట్ ఉంటుంది, లైక్ అంత మంచిగా ఉండదు, లుకింగ్గా ఉండదు. వాటి కొంచెం మంచి ఫాంట్స్లోకి చేంజ్ చేస్తే యూజర్కి కొంచెం లైక్ ట్రస్ట్ వర్దీగా ఉంటాయి ఫాంట్స్ అనేవి. ఫాంట్స్ క్రియేట్ ట్రస్ట్ వర్దీనెస్ ఇన్ ఏ వెబ్సైట్. అండ్ ఫాంట్స్ కూడా వెబ్సైట్స్ని బట్టి చూస్ చేసుకోవాలి, అది డిజైనింగ్ పార్ట్లో చూద్దాం తర్వాత. ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ ఏం చేయాలి, ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం, H1ని సెలెక్ట్ చేసుకుందాం. H1, నెక్స్ట్ ఫైన్. ఏ ప్రాపర్టీ యూజ్ చేద్దాం అనుకుంటున్నా నేను, ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ వాల్యూ ఏం రాద్దాం అనుకుంటున్నా, ఆ పర్టికులర్ ఫాంట్. సాన్స్ సెరిఫ్, ఫైన్, ఇలా అనమాట. లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్. ఇప్పుడు చూడండి వెబ్సైట్లో ఫాంట్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా. దిస్ ఈజ్ సెరిఫ్ ఫాంట్. సెరిఫ్ అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎడ్జెస్లా ఉంటుంది. టీకి చూడండి ఎక్స్ట్రా ఎడ్జెస్ కిందకి, హెచ్కి చూడండి పక్కకి, ఇక్కడ కిందకి. ఇలా ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటే వాటిని సెరిఫ్ ఫాంట్స్ అంటాం. ఇప్పుడు ఆ ఫాంట్ని చేంజ్ చేద్దాం. ఏమి చేంజ్ చేయాలి, ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ. లెట్స్ చేంజ్ టు సాన్స్ సెరిఫ్. ఇలా చాలా ఫాంట్స్ ఉంటాయి, వీ కెన్ యూస్ ఎనీ టైప్ ఆఫ్ డిఫాల్ట్ ఫాంట్స్. సాన్స్ సెరిఫ్. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి ప్రీవియస్కి ఇప్పటికి చేంజ్ ఉందా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ప్రొజెక్షన్స్లా ఉన్నాయి చూసారా, అవి ఇప్పుడు రిమూవ్ అయిపోయాయి. దిస్ ఈజ్ సాన్స్ సెరిఫ్ ఫాంట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. లెట్స్ చెక్ అనదర్ ఫాంట్. క్యాంబ్రియా అంటే ఇది యూజ్ చేద్దాం. సేవ్, రీఫ్రెష్. చూసారా కొంచెం చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెరిఫ్ ఫాంట్. ఇక్కడ టీకి కొంచెం కిందకి ప్రొజెక్షన్, హెచ్కి ప్రొజెక్షన్స్ అలా ఉన్నాయి. లెట్స్ యూస్ అనదర్ టైప్ ఆఫ్ ఫాంట్. వెర్డెనా అని చూసారా, ఇది యూజ్ చేద్దాం. సేవ్, రీఫ్రెష్. ఇలా అనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు,
మనం యూస్ చేస్తున్నది ఒక ఫాంటే, బట్ ఇక్కడ 3-4 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటని చెప్పి అడగొచ్చు. యాహ్! అదొక కరెక్ట్ క్వెషన్. సో, దానికి రీజన్ ఏంటంటే నేనొక యూజర్. నేను ఓన్లీ క్రోమ్‌లోనే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాననే రూల్ ఏం లేదు కదా! ఐ కెన్ యూజ్ ఫైర్‌ఫాక్స్, ఐ కెన్ యూజ్ సఫారీ, ఐ కెన్ యూజ్ ఒపెరా, ఇంకా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి. బ్రేవ్ ఇలా. ఇప్పుడు ప్రతి బ్రౌజర్‌లో మీరు యూజ్ చేసే ఫాంట్ కరెక్ట్‌గా రెండర్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్‌గా చెప్పలేం. కొన్ని బ్రౌజర్స్‌లో అది ఫెయిల్ అవ్వచ్చు. సపోజ్ ఈ వర్డానా అనేది ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ ఏ ఫార్మ్ రెండర్ అవ్వాలి జెనెవా. సపోజ్ ఇక్కడ వర్డానాలో డబుల్ ఏ రాస్తున్నా. సో, ఇట్ విల్ ఫెయిల్ బికాస్ ఈ ఫాంట్ బ్రౌజర్‌కి దొరకట్లా. సేవ్ చేస్తున్నా. రిఫ్రెష్. చూసారా? వర్డానా ఫాంట్ మారిపోయింది. బికాస్ ఇక్కడ నేను నేమ్ తప్పు రాసా. అంటే ఈ ఫాంట్ వర్క్ అవ్వట్లేదు. అప్పుడు ఏ ఫాంట్ తీసుకుంది? జెనెవా ఫాంట్ తీసుకుంది. సపోజ్ జెనెవా కూడా బ్రౌజర్‌లో వర్క్ అవ్వట్లేదు అనుకోండి. ఇక్కడ జెనెవా అని చెప్పి రాద్దాం. సేవ్. రిఫ్రెష్. ఇప్పుడే ఫాంట్ వచ్చింది తెహోమా. ఈ తెహోమా కూడా సంథింగ్ ఎర్రర్ వచ్చిందనుకోండి. ఇది కూడా కరెక్ట్‌గా రెండర్ అవ్వలేదు అనుకుందాం. సేవ్. రిఫ్రెష్. అప్పుడు వచ్చేదే సాన్స్ సెరిఫ్. సో, ఇవన్నీ ఏంటంటే ఫాల్ బ్యాక్ ఫాంట్స్. సో, ఇప్పుడు చూడండి. ఒకసారి డెఫినిషన్స్ చూద్దాం. డిఫైన్స్ ఏ ప్రయారిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ ఫాంట్స్ టు యూజ్ ఫర్ టెక్స్ట్ డిస్ప్లే. Helps to ensure fallback fonts are shown if first choice isn't available. అర్థమైందా? సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, ఫాంట్ సైజ్. సో ఒకసారి డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ అని చెప్పి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి రాస్తున్నా. సేవ్. ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ యొక్క ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. హౌ క్యాన్ ఐ ఇంక్రీజ్? ఫస్ట్ ఏం చేయాలి? ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హౌ కెన్ ఐ సెలెక్ట్ ఏ పారాగ్రాఫ్? యూజింగ్ ద పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే. ఆ తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఇక్కడ ఏం యూజ్ చేయాలి? నెక్స్ట్ ఫాంట్ సైజ్. దిస్ ఈజ్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి? ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఎంత ఫాంట్ పెడదాం అనుకుంటున్నావు? 16 పిక్సెల్స్. సో పి open and closing brace, font size 16 pixels, save, refresh. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే పారాగ్రాఫ్ యాక్చువల్ ఫాంట్ సైజే 16 పిక్సెల్స్, అందుకే చేంజ్ అవ్వలేదు. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, 22 పిక్సెల్స్ రాద్దాం. సేవ్. రిఫ్రెష్. చూసారా కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇంకా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం by increasing to 32 pixels. Save. Refresh. సో ఫాంట్ సైజ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈజ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు పిక్సెల్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ పర్టికులర్ యూనిట్ ఫర్ డిఫైనింగ్ ద సైజ్ అని చెప్పి. దిస్ కమ్స్ అండర్ యూనిట్స్ టాపిక్. యూనిట్స్ టాపిక్ ఫర్దర్ వీడియోస్లో వస్తుంది. ఎందుకంటే ఒకేసారి అంతా చెప్తే యూ విల్ బీ ఓవర్వెల్మ్డ్. ఏంటి సిఎస్ఎస్ ఎంత కష్టంగా ఉందని చెప్పి ఫీల్ అవుతారు. సో టాపిక్స్ని సీక్వెన్స్లో గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ వెళ్దాం. బట్ ప్రస్తుతానికి ఫాంట్ సైజ్కి ఇలా పిక్సెల్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి అనుకోండి. ఫర్దర్ లెక్చర్స్లో చాలా డీటెయిల్గా పిక్సెల్ అంటే ఏంటి, ఇంకా అదర్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, ఒకసారి ఇక్కడ పాయింట్స్ చూద్దాం. కంట్రోల్స్ హౌ లార్జ్ ఆర్ స్మాల్ ద టెక్స్ట్ అపియర్స్, ఎఫెక్ట్స్ ద రీడబిలిటీ అండ్ ఓవరాల్ విజువల్ హైరార్కీ. అంతే కదా, ఇది చాలా చిన్నగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 పిక్సెల్స్. సేవ్. రిఫ్రెష్. నాకు కనిపిస్తుందా? ఏదో చిన్న అక్షరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది, కానీ రీడబుల్గా ఉందా? అలా ఒక టెక్స్ట్ ఉందనుకోండి, చాలా లైన్స్ ఉందనుకోండి, అది నేను చదవగలనా? చదవలేను. యాక్చువల్లీ దీన్ని నేను జూమ్ చేశాను, జూమ్ అవుట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి 4 పిక్సెల్స్ అసలు కనిపించట్లేదు కూడా, అక్కడ ఏమని రాసిందో. అక్కడ వెబ్ డెవలప్మెంట్ అని రాసిందని చెప్పి తెలియట్లేదు. సో ఇట్ ఎఫెక్ట్స్ ద రీడబిలిటీ. సో font size affects readability and overall visual hierarchy. So let's jump on to the next property, font weight. Font weight will set the thickness and boldness of the text. ఒకసారి చూద్దాం. పారాగ్రాఫ్ సైజ్ 22 పిక్సెల్స్ చేస్తున్నాం. మళ్ళీ సేవ్. రిఫ్రెష్.
సో కొంచెం జూమ్ చేద్దాం మనకు కనిపించడం కోసం క్లియర్గా. సో ఇలా ఉంది. ఇప్పుడు ఫాంట్ వెయిట్ గురించి చూద్దాం. పారాగ్రాఫ్కి ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయొచ్చు? ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? మన ఎగ్జాంపుల్లో పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, ఫాంట్ వెయిట్ ఏమని చెప్పి రాయొచ్చు? బోల్డ్ అని చెప్పి రాయొచ్చు. సో ఫాంట్ వెయిట్స్లో డిఫరెంట్ వాల్యూస్ ఏంటంటే బోల్డ్, అండ్ ఇక్కడ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రమ్ 100 to 900. అండ్ నార్మల్ అనే ఇంకొక వాల్యూ కూడా ఉంటుంది మనకి, ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఈ పర్టికులర్ వాల్యూసే ఇవి. ఫాంట్ వెయిట్ని కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ H1 ఉంది. ఈ H1కి ఫాంట్ వెయిట్ వద్దు అనుకుంటున్నా. బై డిఫాల్ట్గా H1కి ఫాంట్ వెయిట్ సెట్ అయి ఉంటుంది, బట్ నాకు ఆ ఫాంట్ వెయిట్ వద్దు. నేనేం చేయొచ్చు? ఇక్కడ H1 ప్రాపర్టీస్లో ఫాంట్ వెయిట్ నార్మల్, సేవ్, రీఫ్రెష్. చూసారా, H1 ఫాంట్ వెయిట్ డిక్రీజ్ అయిపోయింది. ఇలా ఒక ఎలిమెంట్ యొక్క ఫాంట్ వెయిట్ని మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, ఫాంట్ స్టైల్. See, these lines are wrong about font style. By mistake wrong పెట్టేశాను. See, font style means appearance of text అంతే. ఓకే, దట్స్ ఇట్. అపియరెన్స్ ఆఫ్ టెక్స్ట్ ఎలా ఉండాలి? ఇటాలిక్గా ఉండాలా, ఆబ్లిక్గా ఉండాలా, దానికి సంబంధించి స్టైల్ చేసుకోవచ్చు. ఒకసారి డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను చూడండి. లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్. పారాగ్రాఫ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాం. ఫాంట్ స్టైల్ ఇటాలిక్, సేవ్, రీఫ్రెష్. కొంచెం ఇటాలిక్ అయింది చూసారా, కొంచెం స్లాంట్ అయింది. సో ఇలా ఫాంట్ స్టైల్స్ని చేంజ్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ ఇన్ MDN. చాలా సింపుల్గానే ఉంటుంది. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ అలైన్ ఏం చేస్తుందంటే, ఇది పేజ్ అనుకోండి, మన పారాగ్రాఫ్ ఇలా ఉంది. సో టెక్స్ట్ అలైన్ యూజ్ చేయడం వల్ల, ఫర్ సపోజ్ లెఫ్ట్ అంటే ఆ టెక్స్ట్ ఇక్కడే ఉంటుంది, రైట్ అంటే టెక్స్ట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది, ఒకవేళ సెంటర్ అంటే టెక్స్ట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. జస్టిఫై అంటే ఏంటనేది ఒకసారి మీకు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అర్థమైంది. సో లెట్స్ గో టు ద ఇంప్లిమెంటేషన్. సో ఓపెన్ VS కోడ్. సో ఇలా ఉంది నార్మల్గా, ఇంక్రీజింగ్ టు 32 పిక్సెల్స్, సేవ్, రీఫ్రెష్. కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను, 44 పిక్సెల్స్, సేవ్, రీఫ్రెష్. సో ఫైన్. సో ఇప్పుడు టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. టెక్స్ట్ అలైన్ ఫస్ట్ లెఫ్ట్ యూజ్ చేద్దాం. లెఫ్ట్, సేవ్, రీఫ్రెష్. ఆల్రెడీ లెఫ్ట్లోనే ఉంది, మనం కూడా లెఫ్ట్ అని ఇచ్చాం, ఎక్కడికి మూవ్ అవ్వదు. సో ఇప్పుడు రైట్ అని చెప్పి యూజ్ చేద్దాం. సో ఇప్పుడు వాల్యూని రైట్కి చేంజ్ చేద్దాం. సేవ్, రీఫ్రెష్. టెక్స్ట్ అనేది ఎలానే అయింది? ఇన్ హారిజాంటల్ లే. సి, ఈ హారిజాంటల్లో మాత్రమే టెక్స్ట్ అనేది అలైన్ అవుతుంది. ఇదర్ ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. అంతేగాని టెక్స్ట్ ఇలా మూవ్ అవ్వదు, హియర్ ఆర్ హియర్ ఆర్ హియర్ ఇలా మూవ్ అవ్వదు. ఇట్ విల్ మూవ్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. అర్థమైందా? సో అందుకే రైట్ అనగానే ఇట్ వెంట్ టు ద రైట్ మోస్ట్ ఎండ్. సో ఇప్పుడు సెంటర్ అని చెప్పి చేంజ్ చేద్దాం వాల్యూని. సెంటర్, సేవ్, రీఫ్రెష్. సో టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు జస్టిఫై గురించి తెలుసుకుందాం. జస్టిఫై గురించి తెలియాలంటే ఒకే ఒక్క చిన్న వర్డ్ ఇస్తే అది అర్థం కాదు. సో ఒక 400-500 వర్డ్స్ తీసుకుందాం. ఒక 500 వర్డ్స్ టైప్ చేయలేను కదా, దీనికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది, దాన్నే లోరెమ్ అంటాం. లోరెమ్ అని టైప్ చేసి మీకు ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ ఇచ్చేయండి. అన్ని వర్డ్స్తో ఒక టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. 500 వర్డ్స్ ఇచ్చాను, ఎంటర్. టెక్స్ట్ అలైన్ని కామెంట్ చేస్తున్నా, సేవ్, రీఫ్రెష్. చూసారా, 500 వర్డ్స్తో టెక్స్ట్ వచ్చేసింది మనకి. బట్ ఫాంట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. సో డిక్రీజ్ ఇట్ టు 22. సేవ్, రీఫ్రెష్. సో టెక్స్ట్ కనబడుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అలా బోల్డ్గా ఉంటే కొంచెం ఇట్ లుక్స్ మెస్సీలా ఉంది చూసారా. సో రిమూవ్ ద ఫాంట్ వెయిట్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్లా కనిపిస్తుంది, ఫైన్. టెక్స్ట్ అలైన్ని కమెంట్ అవుట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ రైట్ అని చెప్పి చేంజ్ చేద్దాం. రైట్, సేవ్, రీఫ్రెష్. టెక్స్ట్ చూసారా రైట్కి ఎలానే అయింది, రైట్ ఎండ్కి మూవ్ అయింది. ఇప్పుడు సెంటర్ చేద్దాం.
సేవ్, రీఫ్రెష్. టెక్స్ట్ అంతా సెంటర్కి వచ్చి అలానే అయింది. ఇప్పుడు జస్టిఫై చేస్తాను చూడండి, క్లియర్గా అర్థమైంది. జస్టిఫై, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జస్టిఫైలో లెఫ్ట్ అండ్ రైట్ అండ్ టెక్స్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా స్పేసెస్ వచ్చాయనుకోండి, ఎక్స్ట్రా స్పేసెస్ వచ్చి అడ్జస్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి లెఫ్ట్కి మారుస్తున్నా, లెఫ్ట్, సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడంతా టెక్స్ట్ లెఫ్ట్కి అలైన్ అయింది, రైట్న స్పేస్ క్రియేట్ అయింది కొంచెం. లైక్ ఇక్కడ స్పేస్, ఇక్కడ, హియర్, హియర్ అండ్ హియర్, ఇలా రైట్ మోస్ట్ ఎండ్లో కొంచెం స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. బట్ ఇప్పుడు జస్టిఫైకి చేంజ్ చేస్తున్నాను చూడండి, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఇదర్ రైట్ మోస్ట్ ఎండ్ ఆర్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్ స్పేసెస్ అనేది క్రియేట్ అవ్వలేదు, బట్ స్పేసెస్ ఏమయ్యాయి అంటే అడ్జస్ట్ అయ్యాయి. సో యాక్చువల్లీ ఒక స్పేస్ ఎంత ఉండదు, ఇంతకు మించి తక్కువే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక స్పేస్ అంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఉంది. అలా ప్రతి చోట కొంచెం కొంచెం స్పేసెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్న స్పేసెస్ని కంటెంట్లో అడ్జస్ట్ చేసి టెక్స్ట్ని లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్కి మూవ్ చేస్తారు. దాన్నే జస్టిఫికేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ అలైన్. అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం లేదు, ఒకసారి ఈ ఫస్ట్ పాయింట్ చదువుదాం. చేంజెస్ ద కేస్ ఆఫ్ టెక్స్ట్ టు అప్పర్ కేస్ ఆర్ టు లోవర్ కేస్ ఆర్ క్యాపిటలైజ్. ఒకసారి ఈ వాల్యూస్ ఏంటని చెప్పి ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ని అప్లై చేసి చూద్దాం. ఇక్కడే అప్లై చేద్దాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ కేస్ చేద్దాం, సేవ్. ఇక్కడ యాక్చువల్లీ నేను అన్ని అప్పర్ కేస్ లోవర్ కేస్ అలా ఏమీ ఇవ్వలేదు. ఈ లోరం ఎలా జనరేట్ చేసింది, ప్రతి సెంటెన్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్, ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తే క్యాపిటల్. బట్ ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ చేంజ్డ్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ టు అప్పర్ కేస్, రీఫ్రెష్. సో ప్రతిదీ అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ అప్పర్ కేస్లో ఉందా, ఫైల్లో లేదు, చాలా లోవర్ కేసెస్ కూడా ఉన్నాయి. బట్ మన వెబ్సైట్లో ప్రతిదీ అప్పర్ కేస్లోకే కన్వర్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. లోవర్ కేస్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ అప్పర్ కేస్ కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. సేవ్, రీఫ్రెష్. యూ కెన్ సీ ఎవ్రీ లెటర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లోవర్ కేస్. లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు క్యాపిటలైజ్ చేద్దాం. క్యాపిటలైజ్, సేవ్, రీఫ్రెష్. క్యాపిటలైజ్ అంటే ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్గా కన్వర్ట్ అయింది. సో అర్థమైందని అనుకుంటున్నా. ఈ పాయింట్ చదువుదాం. హెల్ప్స్ టు క్రియేట్ విజువల్ స్టైల్ వితౌట్ చేంజింగ్ ద HTML కాంటెంట్. నేను HTMLలో కాంటెంట్ని చేంజ్ చేయట్లా. లైక్ నాకు మొత్తం అప్పర్ కేస్లో కావాలంటే నేను HTMLలో కాంటెంట్ని ఏం చేంజ్ చేయట్లేదు, బట్ మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు కాంటెంట్ మారుతుంది. అండర్స్టూడ్? సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్. ఈ పాయింట్ చూద్దాం. యాడ్స్ డెకరేటివ్ లైన్స్ లైక్ అండర్లైన్, ఓవర్లైన్ ఆర్ లైన్ త్రూ. ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. టెక్స్ట్ డెకరేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్, సేవ్, రీఫ్రెష్. ప్రతి టెక్స్ట్కి అండర్లైన్ వచ్చేసింది. దట్స్ ఇట్. సో ఇలా తీసుకుందాం ద ఆటమ్స్ అని చెప్పి, సేవ్, రీఫ్రెష్. ద ఆటమ్స్కి అండర్లైన్ వచ్చింది. బై డిఫాల్ట్గా ఈ ప్రాపర్టీని రిమూవ్ చేసేస్తే సేవ్, రీఫ్రెష్, అండర్లైన్ ఏమి ఉండదు. బట్ ఈ ప్రాపర్టీ యాడ్ చేసామనుకోండి, సేవ్, రీఫ్రెష్, అండర్లైన్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఓవర్లైన్, సేవ్, రీఫ్రెష్. టెక్స్ట్ పైన లైన్ వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్లైన్. సో ఇంకేమి వాల్యూస్ ఉన్నాయి, లైన్ త్రూ, సేవ్, రీఫ్రెష్. టెక్స్ట్ మధ్యలో నుంచి లైన్ పాస్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లైన్ త్రూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ డెకరేషన్. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా, గో టు MDN డాక్యుమెంటేషన్. ఏ డాక్యుమెంటేషన్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఎదర్ దిస్. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, ఓవర్లైన్, లైన్ త్రూ, ఇలా. ఇక్కడ చూడండి, దీన్ని షార్ట్ హ్యాండ్ అంటాం. ఒకేసారి అండర్లైన్ అప్లై చేశారు, ఓవర్లైన్ కూడా అప్లై చేశారు. దిస్ ఈజ్ షార్ట్ హ్యాండ్. ఇలాంటి చిన్నవి యూ కెన్ ఎక్స్ప్లోర్. ఒకసారి యూజ్ చేద్దాం.
ఒకసారి షార్ట్ హ్యాండ్ యూజ్ చేద్దాం చూడండి. నాకు లైన్ త్రూ కావాలి, అండర్ లైన్ కావాలి, ఓవర్ లైన్ కావాలి. సేవ్, రీఫ్రెష్. లైన్ త్రూ, అండర్ లైన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ లైన్ కూడా వచ్చింది. సో ఇలా ఒకసారి ఎండిఎన్లోకి వెళ్దాం. దిస్ ఈస్ ఎండిఎన్ అబౌట్. ఇక్కడ చూడండి టెక్స్ట్ డెకరేషన్ ఇంకా చాలా ఉన్నాయి. డాటెడ్, వేవీ. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ దెమ్. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో. ఇక్కడ మీకు 4 వాల్యూస్ కనిపిస్తున్నాయి. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అండ్ వాల్యూ 4. కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఈ వాల్యూ 1 నేమ్ వచ్చేసి ఏంటంటే హారిజాంటల్ ఆఫ్సెట్. హారిజాంటల్ ఆఫ్సెట్. వాల్యూ 2 వర్టికల్ ఆఫ్సెట్. ఈ పర్టికులర్ థింగ్ పేరు బ్లర్ రేడియస్. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ కలర్. ఓకే, హారిజాంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్, బ్లర్ రేడియస్ అండ్ కలర్. ఓకే, హారిజాంటల్ ఆఫ్సెట్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. వర్టికల్కి కూడా అంతే, పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్. బ్లర్ రేడియస్కి మాత్రం 0 to సమ్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ హారిజాంటల్ ఆఫ్సెట్లో పాజిటివ్ వాల్యూ అంటే మూవింగ్ రైట్. హారిజాంటల్ ఆఫ్సెట్లో నెగిటివ్ వాల్యూ అంటే మూవింగ్ లెఫ్ట్. వర్టికల్ ఆఫ్సెట్లో పాజిటివ్ వాల్యూ అంటే మూవింగ్ డౌన్, నెగిటివ్ వాల్యూ అంటే మూవింగ్ అప్. ఇవన్నీ ఏంటని చెప్పి డోంట్ గెట్ టెన్స్డ్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ రిమూవ్ చేసేస్తున్నాను. సేవ్. అండ్ అన్ని రిమూవ్ చేసేసాను, ఒక ఫాంట్ సైజ్ మాత్రమే ఉంచాను. సేవ్, రీఫ్రెష్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ షాడో ఇద్దాం. టెక్స్ట్ షాడో ఫస్ట్ థింగ్ ఏంటి, హారిజాంటల్ ఆఫ్సెట్. అది ఒక నంబర్, 2 pixels, 4 pixels, 8 pixels, -2 pixels, ఇలా ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. పిక్సెల్స్ అంటే ఏంటని చెప్పి ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. బట్ ఇలా యూజ్ చేయాలని చెప్పి అనుకోండి అంతే. ఇక్కడ టెక్స్ట్ షాడోలో మనం ఎన్ని పాస్ చేయాలి? 4 పాస్ చేయాలి. ఒకటి హారిజాంటల్ ఆఫ్సెట్, నెక్స్ట్ థింగ్ వర్టికల్ ఆఫ్సెట్, నెక్స్ట్ థింగ్ బ్లర్ రేడియస్, నెక్స్ట్ వన్ ఏంటి, కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఆఫ్సెట్ని పాస్ చేద్దాం. 2 pixel, వర్టికల్ ఆఫ్సెట్ 2 pixel, బ్లర్ రేడియస్ 4 pixel, కలర్ రెడ్ అనుకుందాం. సేవ్, రీఫ్రెష్. మీరు అబ్జర్వ్ చేస్తే చేంజెస్ అబ్జర్వ్ చేశారా? బ్లర్ రేడియస్ కొంచెం డిక్రీజ్ చేద్దాం, లైక్ 2 pixels. సేవ్, రీఫ్రెష్. వెనకాల ఏం కనిపిస్తుంది? ఒక షాడోలా కనిపిస్తుంది. టెక్స్ట్ షాడో. టెక్స్ట్కి ఒక షాడో. అది ఎలా కనిపించాలి అని చెప్పి ఎలా కంట్రోల్ చేయొచ్చు? యూజింగ్ హారిజాంటల్ ఆఫ్సెట్ అండ్ వర్టికల్ ఆఫ్సెట్. హారిజాంటల్ ఆఫ్సెట్ యూజ్ చేస్తే హారిజాంటల్ హారిజాంటల్ అంటున్నాం. ఇదే కదా హారిజాంటల్ అంటే, ఏదో రైట్ అన్నా మూవ్ అవ్వాలి, లెఫ్ట్ అన్నా మూవ్ అవ్వాలి. పాజిటివ్ అయితే రైట్, నెగిటివ్ అయితే లెఫ్ట్. వర్టికల్ ఆఫ్సెట్ దగ్గరికి వెళ్దాం. ఇదే కదా వర్టికల్. సో పాజిటివ్ వాల్యూ ఇస్తే ఆ షాడో కిందకి మూవ్ అవుతుంది, నెగిటివ్ వాల్యూ ఇస్తే పైకి మూవ్ అవుతుంది. దట్స్ ఇట్. ఇక్కడ కూడా అంతే, పాజిటివ్ వాల్యూ ఇస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది షాడో, నెగిటివ్ వాల్యూ ఇస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది హారిజాంటల్ ఆఫ్సెట్ కదా, నేను 10 pixel అని ఇస్తా. సేవ్, రైట్కి మూవ్ అవుతుంది చూడండి. రీఫ్రెష్. చూసారా, రైట్ సైడ్కి మూవ్ అయింది షాడో అనేది. ఇప్పుడు వర్టికల్ ఆఫ్సెట్కి కూడా పాజిటివ్ వాల్యూ ఇస్తా, 10 pixels. పాజిటివ్ వాల్యూ ఇస్తే కిందకి మూవ్ అవుతుంది. సో సేవ్, రీఫ్రెష్. ఓకే, అండర్స్టూడ్. కొంచెం బ్లర్ రేడియస్ డిక్రీజ్ చేద్దాం, 1 pixel. సేవ్, రీఫ్రెష్. ఓకే, షాడో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు.
ఇప్పుడు అర్థమైందా? ఇదే హారిజంటల్ ఆఫ్సెట్కి నెగిటివ్ వాల్యూ ఇస్తాను, -10 పిక్సెల్. పాజిటివ్ వాల్యూ ఇస్తే రైట్ సైడ్, నెగిటివ్ వాల్యూ ఇస్తే లెఫ్ట్ సైడ్. సేవ్, రిఫ్రెష్. సో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. ఇప్పుడు వర్టికల్ ఆఫ్సెట్ కూడా నెగిటివ్ వాల్యూ ఇద్దాం. నెగటివ్, సేవ్, రిఫ్రెష్. పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా? ఇక్కడ చూడండి. నెగిటివ్ వాల్యూ ఇస్తే అప్, పాజిటివ్ వాల్యూ ఇస్తే డౌన్. సేవ్, రిఫ్రెష్. పైకి మూవ్ అయింది. ఇలా అన్నమాట. ఒకవేళ బ్లర్ రేడియస్ని మనం చేంజ్ చేస్తే 2 పిక్సెల్స్, సేవ్, రిఫ్రెష్. కొంచెం బ్లర్ అయింది. 3 పిక్సెల్స్ చేద్దాం, సేవ్, రిఫ్రెష్. ఇంకా బ్లర్ అయింది. 4 పిక్సెల్స్, సేవ్, రిఫ్రెష్. ఇంకా బ్లర్ ఇంక్రీజ్ అయింది. కలర్ చేంజ్ చేస్తే ఐ కెన్ చేంజ్ టు గ్రీన్, సేవ్, రిఫ్రెష్. టెక్స్ట్ యొక్క షాడో గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. సో టెక్స్ట్ షాడో గురించి అర్థమైందని అనుకుంటున్నా. సో ఒక్కసారి ఈ పాయింట్స్ చదువుదాం. అప్లైస్ షాడో ఎఫెక్ట్స్ బిహైండ్ ద టెక్స్ట్. ముందు అప్లై చేస్తుందా, వెనకాల అప్లై చేస్తుందా? టెక్స్ట్ వెనక అప్లై చేస్తుంది. యాడ్స్ డెప్త్ ఆర్ విజువల్ ఇంట్రెస్ట్ టు హెడ్డింగ్స్ అండ్ బ్యానర్స్. టెక్స్ట్కి కొంచెం డెప్త్ అండ్ కొంచెం అపీలింగ్గా కనిపించేలా చేస్తుంది టెక్స్ట్ షాడో అనేది. దట్స్ ఇట్. ఈ కలర్ ప్రాపర్టీ అనేది ఎనీ టైప్ యూజ్ చేయొచ్చు. లైక్ నేమ్డ్ కలర్స్, ఆర్జీబీఏ, ఆర్జీబీ, హెక్సాడెసిమల్, హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ఏ. ఈ టైప్లో ఈ కలర్ ప్రాపర్టీలో ఏ టైప్ అన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, లైన్ హైట్. Controls spacing between lines of text, improves readability, especially in paragraphs. See ఒక్కసారి lorem చేద్దాం. lorem 400, save, refresh. 1 second, 400, enter, save, refresh. See ఒక్కసారి టెక్స్ట్ షాడోని రిమూవ్ చేసేయండి. రిమూవ్, సేవ్, రిఫ్రెష్. సో ఇప్పుడు లైన్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇంక్రీజ్ చేయాలంటే? సెలెక్టర్. పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ ప్రాపర్టీని మోడిఫై చేద్దాం అనుకుంటున్నా? లైన్ హైట్. ఎంత చేంజ్ చేద్దాం అనుకుంటున్నా? 10 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. సి లైన్స్ మధ్యలో హైట్ అనేది డిక్రీజ్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఇప్పుడు లైన్ హైట్ని ఇంక్రీజ్ చేయాలి. లైక్ 22 పిక్సెల్ చేశాను. సేవ్, రిఫ్రెష్. లైన్కి మధ్యన దూరం పెరిగింది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. సో 24. సేవ్, రిఫ్రెష్. ఇది సరిపోవట్లేదు, ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో 32 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. ఇది కూడా సరిపోదు, ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. 50 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. సి ఇది కొంచెం రీడబుల్గా ఉందా లేదా? లైక్ ఒకదానికొకటి కలిసిపోకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వర్టికల్ డైరెక్షన్లో. సి వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ ఎస్పెషల్లీ ఇన్ పారాగ్రాఫ్స్. అండర్స్టూడ్? సి ఇక్కడ 1.5 ఎందుకు ఇచ్చారు, మనం పిక్సెల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దీని రీజన్స్ అన్ని యూనిట్స్ అనే కాన్సెప్ట్ అయిన తర్వాత మీకు చెప్తాను. యూనిట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పిక్సెల్, ఎం, రెమ్స్, పర్సంటేజెస్. సో ఇదంతా అయిన తర్వాత మీకు చెప్తాను. బట్ మీరు నార్మల్గా యూజ్ చేయొచ్చు. లైక్ 3, సేవ్, రిఫ్రెష్. సో లైన్ హైట్ 3 ఉంటుంది. ఆ 3 విత్ రెస్పెక్ట్ టు ఏంటి అని చెప్పి ఆ యూనిట్స్ కాన్సెప్ట్ అయ్యాక మీకే అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు చెప్పడం అంత కరెక్ట్, ఆ టాపిక్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయట్లేదు. బట్ యూ కెన్ యూస్ పిక్సెల్. ఇలా పిక్సెల్ యూజ్ చేయండి. లైక్ 50 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. లైన్ హైట్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, లెటర్ స్పేసింగ్. నేమ్ బట్టి మీకు అర్థమైపోద్ది. లెటర్ స్పేసింగ్. ఇట్ అడ్జస్ట్ ద స్పేస్ బిట్వీన్ ఇండివిజువల్ క్యారెక్టర్స్, హెల్ప్స్ ఇంప్రూవ్ లెజిబిలిటీ ఆర్ క్రియేట్ స్టైలిస్టిక్ ఎఫెక్ట్స్. లెజిబిలిటీ అంటే మనం ఎంత ఈజీగా ప్రతి ఇండివిజువల్ క్యారెక్టర్ని చదవగలుగుతున్నామో దాన్ని లెజిబిలిటీ అంటాం. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే హౌ క్లియర్ అండ్
readable the text characters are. See, ఒకసారి డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను చూడండి, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. లెటర్ స్పేసింగ్ 1 pixel, సేవ్, రిఫ్రెష్. ఒక లెటర్కి కొంచెం స్పేసింగ్ ఇంక్రీజ్ అయింది. సి -1 pixel, సేవ్, రిఫ్రెష్. చూడండి చాలా దగ్గరకు వచ్చేసాయి. -3 pixel, సేవ్, రిఫ్రెష్. సి ఒకదానిలో ఒకటి లెటర్ జంబుల్డ్ అయిపోయి అసలు మనకి రీడబుల్గా లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ యొక్క లెజిబిలిటీ చాలా తక్కువ. లైక్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ అండ్ రీడబుల్. ఓకే, ఇఫ్ వి ఇంక్రీజ్ ద స్పేస్ టు 2 pixel, సేవ్, రిఫ్రెష్, ద లెజిబిలిటీ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఈస్ మోర్ బికాస్ ఇది చాలా రీడబుల్గా ఉంది. ఒక లెటర్కి ఇంకొక లెటర్కి సఫిషియంట్ స్పేస్ ఉండడం వల్ల మనం ఆ వర్డ్ని గుర్తించగలుగుతున్నాం. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ద లెటర్ స్పేసింగ్. ఒక లెటర్కి ఇంకొక లెటర్కి ఎంతెంత స్పేస్ ఉండాలని చెప్పి. 10 pixels ఇచ్చామనుకోండి, సేవ్, రీఫ్రెష్. సో ఒక లెటర్కి ఇంకొక లెటర్కి 10 pixels గ్యాప్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ యొక్క లెజిబిలిటీ ఎక్కువ తక్కువ బికాస్ స్పేస్ యొక్క విడ్త్తో కంబైన్ అయిపోయి ఎక్కడ వరకు లెటర్ ఎండ్ చేయాలి అని చెప్పే క్లారిటీ మిస్ అయిపోతుంది. మనం స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళలేం. ఒకవేళ 15 pixels ఇస్తే సేవ్, రిఫ్రెష్. దీని ఎలిజిబిలిటీ చాలా తక్కువ బికాస్ ఎక్కడ వర్డ్ ఎండ్ అవుతుందనే క్లారిటీ మిస్ అయిపోతుంది ఇక్కడ. 22 pixels ఇస్తే సేవ్, రిఫ్రెష్. వర్స్ట్ లెజిబిలిటీ బికాస్ ఒక లెటర్కి ఇంకొక లెటర్కి గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ ఎండ్ అవుతుంది అనే క్లారిటీ ఉండదు. ఓకే, అండర్స్టూడ్ అబౌట్ లెటర్ స్పేసింగ్ అండ్ లెజిబిలిటీ? సో దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ యూజ్డ్ టెక్స్ట్ ప్రాపర్టీస్. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ MDN ఆర్ W3 schools. సో లెట్స్ రీకాల్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్ సో ఫార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML, CSS, JavaScript గురించి చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML, CSS అండ్ JavaScript గురించి డిఫరెన్సెస్ చూసాం. నెక్స్ట్ CSS అంటే ఏంటో చూసాం. ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ద CSS. అండ్ ఫోర్త్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. CSS యొక్క ఫుల్ ఫామ్ గురించి క్లియర్గా అర్థం చేసుకున్నాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని చెప్పి. నెంబర్ 5 బేసిక్ సింటాక్స్ ఆఫ్ CSS. ఆ తర్వాత కలర్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ, అండ్ ఆఫ్టర్ దట్ కలర్స్ గురించి డిస్కస్ చేసాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, నేమ్డ్ కలర్స్, RGB, RGBA, హెక్స్. ఇంకా 2 ఉంటాయి, హ్యూ, సాచురేషన్, లైట్నెస్ అని చెప్పి HSL, HSLA. ఇవి అంత మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయం. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దెమ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ ఇన్ డాక్యుమెంటేషన్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్. అండ్ నెంబర్ 9 కామన్ టెక్స్ట్ ప్రాపర్టీస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CSS బేసిక్స్. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, క్లిక్ దట్ లైక్ బటన్. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.